హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అయితే లాస్ట్ 3 క్లాసెస్‌లో అసలు నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఉన్న టైప్స్‌ని యూజ్ చేసి మనం ఏ టైప్ ఆఫ్ టోపోలాజీ ద్వారా లేదంటే టోపోలాజీ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి మనం డేటా పంపించొచ్చు అనేది ఈ 3 క్లాసెస్‌లో నేర్చుకున్నాం. అయితే ఈరోజు క్లాస్ వచ్చేసరికి డొమైన్ కంట్రోలర్. యాక్చువల్‌గా డొమైన్ కంట్రోలర్ అనేది ప్రతి ఆర్గనైజేషన్‌లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తది. అది ఎలా అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే. సో, లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ డొమైన్ కంట్రోల్. సో, ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు. రాండమ్ యూజర్. సో, ఇక్కడ డొమైన్ కంట్రోలర్ సర్వర్ ఉంది. ఓకే. ఇక్కడ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్, గూగుల్ డాక్స్, గూగుల్ డ్రైవ్, లేదంటే గూగుల్ షీట్స్ ఆర్ గూగుల్ యాడ్సెన్స్, మీట్, ఇలా చాలా అప్లికేషన్స్ సో ఆన్. గూగుల్‌వి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అయితే ఒక యూజర్ వీటిని కనెక్ట్ చేసుకోవాలంటే డొమైన్ కంట్రోల్ అనేది మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ డొమైన్ కంట్రోలర్ లోపల ఏముంటది? అసలు యాక్చువల్‌గా డొమైన్ కంట్రోలర్ అనేది ఒక సర్వర్. ఇదొక సెంట్రలైజ్డ్ సర్వర్. దేనికోసం? అథెంటికేషన్, ఆథరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డొమైన్ కంట్రోలర్‌లో ఒక థింగ్ ఉంటది. అదేంటి అంటే యాక్టివ్ డైరెక్టరీ. ఓకే. సో దీన్ని ఏమంటారంటే యాక్టివ్ డైరెక్టరీ, ఏసీ. దీన్ని ఇలా డినోట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఒక యూజర్ గూగుల్‌కి కనెక్ట్ అవ్వాలనుకుంటాడో తను ఏం చేస్తాడంటే గూగుల్ డొమైన్ కంట్రోలర్‌కి ఫస్ట్ రీచ్ అవుతాడు. రీచ్ అయిన తర్వాత తన యూజర్ ఐడి ఏదైతే ఉందో యూజర్ ఐడిని మన ఈమెయిల్‌తో డినోట్ చేసుకుందాం. ఓకే. అండ్ పాస్వర్డ్. వాళ్ళ పాస్వర్డ్ ఏంటి అనేది ఇక్కడ ఈ 2 టైప్ చేసి యాక్టివ్ డైరెక్టరీకి ఎప్పుడైతే పంపిస్తారో అది ఏ అప్లికేషన్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ తను క్రోమ్‌కి లాగిన్ అవుతున్నాడా? డాక్స్‌కి లాగిన్ అవుతున్నాడా? షీట్స్‌కి లాగిన్ అవుతున్నాడా? అనేది ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీకి ఈ యూజర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ద్వారా వస్తాయి. వాళ్ళు ఎప్పుడైతే ఒక యూఆర్ఎల్ యూజ్ చేస్తారో ఆ యూఆర్ఎల్ పర్టిక్యులర్ యూఆర్ఎల్‌ని బేస్ చేసుకొని ఐడీ వచ్చి ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీలో ఉంటది. సో ప్రతి ఒక్క యూజర్‌కి ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్, నాట్ న్యూ యూజర్. న్యూ యూజర్ గురించి మాట్లాడతా. ఏదైతే యూజర్స్ ఉంటారో ప్రతి యూజర్‌కి ఒక ఫైల్ ఉంటది. లేదా ఒక ఫోల్డర్ ఉంటది. ఆ ఫోల్డర్‌కొచ్చి చెక్ చేసుకుంటది. ఆ! ఈ యొక్క యూజర్‌కి క్రోమ్ యాక్సెస్ ఉందా? ఇదేనా ఐడీ పాస్వర్డ్, అదే ఈమెయిల్ పాస్వర్డ్ ఇదేనా? ఒకవేళ యెస్ అయితే గూగుల్ క్రోమ్‌కి లాగిన్ అవుతాడు. సో అతను గూగుల్ క్రోమ్‌ని యాక్సెస్ చేయగలుగుతాడు. సో ఇలా గూగుల్ క్రోమే కాదు, గూగుల్ డాక్స్ గాని, డ్రైవ్ గాని, షీట్స్ గాని, యాడ్సెన్స్ గాని, గూగుల్ మీట్ గాని ఏదైనా సరే ఒక అప్లికేషన్‌కి గూగుల్‌కి సంబంధించిన అప్లికేషన్‌ని తను లాగిన్ అవుతాడు ఈజీగా. ఇక్కడ డీసీ యొక్క డొమైన్ కంట్రోల్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, ఒక యూజర్‌కి వాళ్ళ ఓన్ డొమైన్‌లో ఏ దానికి యాక్సెస్ ఉన్నాయో చెక్ చేసి, వాటికి యాక్సెస్‌ని కల్పించడమే యాక్టివ్ డైరెక్టరీ సహాయంతో తీసుకొని, వాటి యొక్క యూజర్ యొక్క ఈమెయిల్, పాస్వర్డ్ ఏ అప్లికేషన్‌కి లాగిన్ అవ్వాలనుకుంటున్నాడో వాటిని చెక్ చేసి యాక్సెస్ గ్రాంట్ చేయడం మాత్రమే డొమైన్ కంట్రోలర్ పని.
సరే, ఇప్పుడు దాకా ఒక ఎగ్జిస్టింగ్ యూజర్, ఆల్రెడీ అకౌంట్ ఉన్న యూజర్ గురించి మాట్లాడుకున్నాం. అయితే కొత్త యూజర్ వస్తే ఏంటి? అయితే దీంట్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా. అయితే ఈ గూగుల్ అనేది ఏం చేస్తుందంటే, ఫస్ట్ కొత్తగా ఎవరైనా యూజర్ క్రియేట్ అయితే వాళ్ళ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చెయ్యు. క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళని లాగిన్ చేసి రీడైరెక్ట్ చెయ్యు అని పంపిస్తుంది. సో ఐ గెస్ డొమైన్ కంట్రోల్ అనేది ఒక చిన్న ఐడియా వచ్చింది. సో ఒక ఎగ్జాంపుల్, గూగుల్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేసాం. ఇప్పుడు సేమ్ మైక్రోసాఫ్ట్కి వర్తిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అయినా సరే మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూగులే కాదు, ఇంకేదైనా తీసుకున్నాం. లైక్ మైక్రోసాఫ్ట్ తీసుకోవచ్చు, లేదంటే అమెజాన్ తీసుకున్నాం. ఓకే, సో మనం డైలీ యూజ్ చేసే అప్లికేషన్ అమెజాన్ షాపింగ్ కానీ, ప్రైమ్ వీడియో కానీ, మ్యూజిక్ వినడానికి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ అండ్ షాపింగ్ అండ్ మ్యూజిక్. ఓకే, ఇంకా ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మూడు తీసుకుందాం, మిగతా అవసరం లేదు మనకు ప్రెసెంట్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఎప్పుడైతే యూజర్ తన యొక్క యూజర్ ఐడి, ఈమెయిల్ అవ్వచ్చు, మొబైల్ నంబర్ అవ్వచ్చు, లేదంటే యూజర్ ఐడి అవ్వచ్చు, ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారో అప్పుడు యూజర్ వాటిని యూజ్ చేసుకొని, ఇక్కడ యాక్టివ్ డైరెటరీని యూజ్ చేసుకొని, సపోజ్ తనకి ప్రైమ్లోకి లాగిన్ అవ్వాలి అంటే ప్రైమ్ అక్కడ చెక్ చేసుకుంటుంది. ఆ యాక్టివ్ డైరెక్టరీ దీనికి ప్రైమ్ యాక్సెస్ ఉందా? ఉంది. అయితే యాక్సెస్ ఇచ్చేయి. షాపింగ్ యాక్సెస్ ఉందా? ఇచ్చేయి. మ్యూజిక్ యాక్సెస్ ఉందా? అమెజాన్ మ్యూజిక్ ఉంది. అవి చెక్ చేసుకొని వాటికి యాక్సెస్ ఇవ్వడమే దీని మెయిన్ పని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఇది మనం ఐటీ బేస్లో చూసుకున్నాం. ఇన్ జనరల్ ఎగ్జాంపుల్, వెరీ మెయిన్. ఓకే, జనరల్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ తీసుకుందాం. స్కూల్, కాలేజ్, ట్యూషన్ ఏదైనా సరే. సో ఇట్స్ జనరల్ ఎగ్జాంపుల్ అండ్ జనరిక్ ఎగ్జాంపుల్. సో ఒక క్లాస్ రూమ్ కానీ, కాలేజ్లో ఒక క్లాస్ రూమ్ ఉంది. సో ఇది కాలేజ్, ఇక్కడ క్లాస్ రూమ్ ఉంది, ఇది డోర్. సో ఇక్కడ బోర్డు ఉంది. ఇక్కడ ఒక టీచర్, లెక్చరర్ ఉన్నారు. ఓకే, ఇక్కడ బెంచెస్ ఉన్నాయి, ఇలా చాలా బెంచెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒక టీచర్ టేబుల్ ఉంది. ఈ టేబుల్ మీద రిజిస్టర్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ రిజిస్టర్. అయితే కొత్త కాదు, ఆల్రెడీ ఒక క్లాస్లో ఉన్న స్టూడెంటే వస్తాడు, వచ్చి మే ఐ కమిన్ సార్ అని అంటాడు. సో టీచర్ ఏం చేస్తాడు? హూ ఆర్ యూ అని అడుగుతాడు. అంటే ఇన్ జనరల్ క్వశ్చన్ ఇది. ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు హూ ఆర్ యూ అని చెక్ చేసుకొని ఆ స్టూడెంట్ ఈ క్లాస్లో ఉన్నాడా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకుంటాడు. ఈ రిజిస్టర్లో ఏదైతే ఉందో అది చెక్ చేసుకుంటాడు. ఓకే, రిజిస్టర్లో ఈ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఈ స్టూడెంట్ వచ్చేసరికి ఏ బెంచ్లో కూర్చోలో టీచర్ డిసైడ్ చేసుకుంటాడో, లేదంటే యూజర్ డిసైడ్ చేసుకుంటాడు. ఇన్ జనరల్ కాలేజెస్లో, స్కూల్స్లో కానీ టీచర్ ఎప్పుడు డిసైడ్ చేయరు. మ్యాథ్స్ ప్రాబబ్లీ స్టూడెంట్స్ కానీ, ఏ స్టూడెంట్ అయినా సరే వచ్చి తన ఫ్రెండ్స్తో కూర్చోవడము, బ్యాక్ బెంచ్లో, ఫ్రంట్ బెంచ్లో, మిడిల్ బెంచ్ ఎక్కడో దగ్గర ఖాళీ ఉంటే కూర్చుంటారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, స్టూడెంట్ అనేవాడు యూజర్. మన డొమైన్ కంట్రోల్ ఎప్పుడైతే డిస్కస్ చేసుకున్నామో ఆ ఎగ్జాంపుల్ని ఇక్కడ కంపేర్ చేసి చూద్దాం. అయితే ఎప్పుడైతే మనకి ఈ స్టూడెంట్ వచ్చాడో అతన్ని యూజర్ అనుకుందాం. అలానే ఇక్కడ రిజిస్టర్ని మనం ఏమనుకుందాం అంటే
యాక్టివ్ డైరెక్టరీ. అండ్ ఈ టీచర్ అనేవాడు లోపల చెక్ చేసేవాడు. ఈ చెక్ చేసేది ఏంటి? అథెంటికేషన్, ఆథరైజేషన్. దీని గురించి ఈ ఎగ్జాంపుల్ తర్వాత నేను చెప్తా. అండ్ ఇక్కడ బెంచెస్ ఏవైతే ఉన్నాయో అవి అప్లికేషన్స్ అనుకుందాం. ఓకే. అయితే యూజర్ వచ్చిన తర్వాత టీచర్ అనేవాడు ఎవరైతే అథెంటికేషన్, ఆథరైజేషన్ చేసేవారు ఉంటారో ఆయన రిజిస్టర్ యూజ్ చేసి రిజిస్టర్లో ఆ స్టూడెంట్ ఎగ్జిస్ట్ ఉన్నాడా అనేది చెక్ చేసుకొని ఆ స్టూడెంట్కి లోపలికి ఎంట్రీ ఇవ్వడమే అతని పని. ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతనికి నచ్చిన అప్లికేషన్ మనం ఇన్ జనరల్గా బెంచ్లో కూర్చుంటాడు. ఓకే. దిస్ ఈస్ హౌ ఇన్ జనరిక్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే అసలు అథెంటికేషన్ అంటే ఏంటి? ఈ లోపలికి వచ్చిన తర్వాత టీచరు అసలు అథెంటికేషన్ అంటే ఏం చేస్తారు? ఓకే. అథెంటికేషన్ అంటే ఏం చేస్తారు? ఆథరైజేషన్ అంటే ఏం చేస్తారు? సో అథెంటికేషన్కి వచ్చేసరికి ఎప్పుడైతే లాగిన్ చేస్తున్నారో మీ ఐడి ఆర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ యాక్టివ్ డైరెక్టరీలో చెక్ చేసుకుంటారు కదా, మీ ఐడెంటిఫికేషన్ అవుతుంది కదా, మీరు రియలా కాదా అనే దాని గురించి ఇక్కడ చెక్ చేసుకుంటుంది. అంటే మీరు లెజిటిమేటా, మీరు కరెక్ట్ లెజిటిమేట్ యూజరా కాదా అనేది అథెంటికేషన్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత అథెంటికేషన్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే ఆథరైజేషన్. ఆథరైజేషన్ ఏం చేస్తుంది? సరే, అథెంటికేషన్ నాకు పంపించింది, మీరు లెజిటిమేట్ యూజరే, అయితే మీకు ఏ అప్లికేషన్స్కి యాక్సెస్ ఉన్నాయి? అర్థమైందా? యాక్సెస్ మీకు దేనికి యాక్సెస్ ఉంది? సపోజ్ అమెజాన్ తీసుకుందాం, మీకు ప్రైమ్ యాక్సెస్ ఉంది. లేదు, మీరు షాపింగ్ అప్లికేషన్ యూస్ చేస్తున్నారు, మీకు షాపింగ్ యాక్సెస్ ఉంది. ప్రైమ్ యాప్ అప్లికేషన్లో యాక్సెస్ ఉంది, కానీ మీరు ప్రీమియం మెంబర్ కాదు కాబట్టి మీకు యాక్సెస్ లేదు. అలాంటి కేసులో అది చెక్ చేసుకుంటుంది మీకు దేనికి యాక్సెస్ ఉంది, దేనికి యాక్సెస్ లేదు. దాన్ని బట్టి అది మీకు యూజర్ ఏదైతే ఉన్నారో ఆ యూజర్కి రిజల్ట్స్ ఇస్తుంది. మీరు ప్రీమియం మెంబర్ అయితే మీకు ప్రీమియం రిజల్ట్స్ ఇస్తుంది, మీరు బేసిక్ మెంబర్ అయితే మీకు బేసిక్ రిజల్ట్స్ ఇస్తుంది, మీరు గోల్డ్ మెంబర్ అయితే గోల్డ్ మెంబర్గా, అదే ఏ టైప్ మెంబర్ అయితే మీరు ఆ టైప్ రోల్స్, ఇక్కడ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా మీకు ఇక్కడ యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుద్ది. ఓకే. అయితే సో నెక్స్ట్ ఏం తెలుసుకుందాం అంటే వీటి డెఫినేషన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సమ్మరీ ఆఫ్ ద డొమైన్ కంట్రోలర్. అసలు డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి? డొమైన్ కంట్రోలర్ అనేది ఒక సెంట్రలైజ్డ్ సర్వర్. అయితే ఏం చేస్తుంది డొమైన్? ఇట్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ సర్వర్ which uses user credentials in the active directory to identify legitimate users or not. సో ఇది సెంట్రల్గా ఒక సర్వర్ ఉంటుంది, వచ్చిన యూజర్స్ని ఐడెంటిఫై చేసుకుంటుంది, మీకు యాక్సెస్ దేనికి ఉంది. అంటే
ఇన్ జనరల్గా మీకు ఆ డొమైన్ కంట్రోలర్కి యాక్సెస్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఉంది అంటే లోపల అథెంటికేషన్ ఆథరైజేషన్ పర్ఫామ్ చేసుకుంటుంది. అసలు అథెంటికేషన్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఐడెంటిఫై ద యూజర్స్ ఇన్ ద యాక్టివ్ డైరెక్టరీ. ఆథరైజేషన్. ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ఆర్ గ్రాంటింగ్ user access for the particular application. ఓకే, ఇలా యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి, అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు అథెంటికేషన్ అనేది మనం డొమైన్ కంట్రోలర్, అథెంటికేషన్, ఆథరైజేషన్ అంటూ ఈ మూడు తెలుసుకున్నాం. ఇది కాకుండా ఆర్గనైజేషన్స్లో ఇంకొకటి ఉంటుంది. కొన్ని దగ్గర డొమైన్ కంట్రోలర్ లేకపోయినా సరే వాళ్ళు క్లౌడ్ యూజ్ చేసి వేరే థర్డ్ పార్టీ సర్వీసెస్ యూజ్ చేసి వేరే వేరేగా లాగిన్స్ అవుతుంటారు. సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. దానికి ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సైన్ ఆన్ ఎస్ఎస్ఓ అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే దానికి డొమైన్ కంట్రోలర్కి సంబంధం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింగిల్ సైన్ ఆన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్ఎస్ఓ, సింగిల్ సైన్ ఆన్, దీని ఫుల్ ఫామ్. అయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెక్యూరిటీ అనలిస్ట్, నేను ఒక సాక్ అనలిస్ట్. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. నేను ఇన్ జనరల్గా నేను సాక్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను ఎలా లాగిన్ అవుతాను ఎస్ఎస్ఓ యూజ్ చేసి. సో నేను ఎప్పుడైతే లాగిన్ చేసుకుంటానో నా కంప్యూటర్కి, నేను ఓక్టా లేదా డియో అనే సింగిల్ సైన్ ఆన్ సర్వర్ యూజ్ చేస్తా. ఓకే, నేను దీనికి లాగిన్ అవుతా. ఓక్టా కానీ డియో వాళ్ళ అప్లికేషన్కి లాగిన్ అవుతా యూజర్ ఐడి ఇచ్చి, పాస్వర్డ్ ఇచ్చి. అయితే మా ఆర్గనైజేషన్ వీటికి ఏ ఏ అప్లికేషన్స్తో ఇంటిగ్రేట్ చేసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ సిమ్ టూల్ కానీ, లేదంటే ఆఫీస్ 365 కానీ, ఈడిఆర్ కానీ, ఫైర్ వాల్ కానీ, ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నో టికెట్, సర్వీస్ నో టికెటింగ్ టూల్. సో ఇలా ఒక 5 అప్లికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నేను సింగిల్ సైన్ ఆన్కి లాగిన్ అవుతానో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి, అప్పుడు ఈ సింగిల్ సైన్ ఆన్ అనేది చెక్ చేసుకుంటుంది. అథెంటికేషన్, ఆథరైజేషన్ చెక్ చేసుకొని నాకున్న అప్లికేషన్స్ అన్నిటిని నాకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఈ అప్లికేషన్స్ అన్ని నీకు యాక్సెస్ ఉన్నాయి, సో నువ్వు యూస్ చేసుకోవచ్చు. అక్కడ నాకు అక్కడ డిస్ప్లే చేస్తాయి ఆ యొక్క ఐకాన్స్ని డిస్ప్లే చేసేటప్పుడు నేను సింపుల్గా వాటికి డైరెక్ట్గా లాగిన్ అవుతా వితౌట్ ఐడి పాస్వర్డ్. ఒక్కసారి లాగిన్ చేస్తే చాలు, మళ్ళీ లాగౌట్ చేసినంత వరకు ఆ టూల్స్ అన్నీ నేను యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్క టూల్లో ఐడి పాస్వర్డ్ ఇచ్చుకొని టైం వేస్ట్ చేసుకోకుండా సింగిల్ సైన్ ఆన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ సింగిల్ సైన్ ఆన్లో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంటుంది. ఫస్ట్ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది, అది మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో సింగిల్ సైన్ ఆన్ ఇలా వర్క్ అవుతుంది. అయితే మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు,
సార్ మీరు రెండు చెప్పారు, డొమైన్ కంట్రోలరు తర్వాత సింగిల్ సైన్ ఆన్, రెండు చూస్తే సిమిలర్ గా ఉన్నాయి. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? అర్థమైందా? ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఇందాకలా డొమైన్ కంట్రోలర్లో మనం ఏం చూసాం? గూగుల్ కానీ అమెజాన్ కానీ ఏదైతే పెద్ద ఎంఎన్సీస్ ఉంటాయో వాటి డొమైన్స్, గూగుల్, అమెజాన్, వాటి ఓన్ డొమైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అయితే అప్లికేషన్స్ ఉన్నాయో మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత ఓన్లీ వాటి యొక్క డొమైన్ అప్లికేషన్స్ మాత్రమే మీరు లాగిన్ కాగలరు. ఎప్పుడు? డీసీ యూజ్ చేసేటప్పుడు. ఎందుకంటే సెంట్రలైజ్డ్ సర్వర్ కాబట్టి వాటి సెంట్రలైజ్డ్ సర్వర్ ఎప్పుడైతే మీకు ఇంటిగ్రేట్ చేసుకుంటారో ఓన్లీ ఆ అప్లికేషన్స్ మాత్రమే మీరు డీసీ యూజ్ చేసి లాగిన్ అవ్వగలరు. అదే సింగిల్ సైన్ ఆన్ యూజ్ చేసేటప్పుడు మీరు ఒక థర్డ్ పార్టీ సర్వీస్ ఏంటి? ఏదో డియో కావచ్చు, లేదంటే ఓక్టా, ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఇదనే కాదు, ఇంకా మార్కెట్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. నేను సాక్ అనలిస్ట్గా చేసేటప్పుడు ఈ రెండు వాడాను. సో అయితే ఈ యొక్క థర్డ్ పార్టీ సర్వీస్ ఏదైతే యూజ్ చేసుకొని నేను మల్టిపుల్ అప్లికేషన్స్, సేమ్ సేమ్ సిమిలర్ డొమైన్ అప్లికేషన్స్ కాదు, నేను ఫార్టినెట్కి వెళ్ళొచ్చు, స్ప్లంక్కి వెళ్ళొచ్చు, సెంటినల్కి వెళ్ళొచ్చు, అజ్యూర్కి వెళ్ళొచ్చు, మైక్రోసాఫ్ట్కి వెళ్ళొచ్చు, గూగుల్కి వెళ్ళొచ్చు. ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్కి వెళ్ళడాన్ని మనం సింగిల్ సైన్ ఆన్ యూజ్ చేసి చేస్తాం. సింపుల్గా మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి డొమైన్ కంట్రోలర్ యూజ్ చేసి మనం సేమ్ డొమైన్ యొక్క అప్లికేషన్స్ మాత్రమే మనం లాగిన్ చేయగలం. సింగిల్ సైన్ ఆన్ యూజ్ చేసి మనం థర్డ్ పార్టీ సర్వీస్ ఏదైతే డియో కానీ ఓక్టా కానీ ఉందో అందులో మల్టిపుల్ అప్లికేషన్స్ మనం ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేసుకుంటామో వాటిని మనం లాగిన్ చేసుకుంటాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్, ఆ డిఫరెన్స్ డీసీకి ఎస్ఎస్ఓకి. సో ఇప్పుడు మీకు అసలు డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది, సింగిల్ సైన్ ఆన్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది విత్ ఎగ్జాంపుల్స్. అయితే మనం ప్రతి క్లాస్ లాగే ఈ క్లాస్లో కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి తెలుసుకుందాం. అసలు ఇంటర్వ్యూలో వీటి బేస్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ వన్, వాట్ ఈస్ డొమైన్ కంట్రోలర్? వాట్ ఈస్ యాక్టివ్ డైరెక్టరీ? థర్డ్ వన్, వాట్ ఈస్ authentication? Fourth one, what is authorization? Fifth one, what is single sign-on? And sixth question, what is the main difference between single sign-on and డొమైన్ కంట్రోలర్? ఇలా 6 క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 6 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ ఆల్రెడీ వీడియో మొత్తంలో ఇచ్చాను. మీరు మీ ఆన్సర్ని ఓన్గా ఫ్రేమ్ చేసుకొని దాన్ని అక్కడ మీరు రిప్రజెంట్ చేయగలిగితే మీరు పక్కాగా ఈ యొక్క టాపిక్లో మాస్టర్ థియరీలో. ఓకే, ఐ గెస్ మీ అందరికీ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను నెక్స్ట్ క్లాస్లో మీకు క్లారిఫై చేస్తా. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వన్స్ అగైన్, signing off, Black Cat Commando.